ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి జగదీష్ రెడ్డి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై చర్చిస్తారని తెలుస్తోంది. నిన్నటి నుంచి ఫామ్ హౌస్ లోనే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. నిన్న లిల్లీ ఫుట్ అంటూ జగదీష్ పై కవిత కామెంట్స్ చేశారు. కవితకున్న జ్ఞానానికి జోహార్లంటూ జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి జగదీష్ రెడ్డి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై చర్చిస్తారని తెలుస్తోంది. నిన్నటి నుంచి ఫామ్ హౌస్ లోనే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. నిన్న లిల్లీ ఫుడ్ అంటూ జగదీష్ పై కవిత కామెంట్స్ చేశారు. కవితకున్న జ్ఞానానికి జోహార్లంటూ జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ కావడం ఆసక్తిగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. కాంతి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి జగదీష్ రెడ్డి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అలాగే మాజీ సీఎం కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనందరికీ తెలుసు, కేటీఆర్ కవిత గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలోని నాయకుల పైన విమర్శలు చేస్తున్నారు. పరోక్షంగా కొంతమందిపై, ప్రత్యక్షంగా మరికొంతమందిపై విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇరు వర్గాల పైన ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నాయి. దీనిలో భాగంగా ఈమె కవిత నిన్న జగదీష్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేశారు. దానికి అక్కడ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం జగదీష్ రెడ్డి అని చెప్పి ఆమె తీవ్రంగా విమర్శలు చేసింది. లిల్లీ పుట్ అంటూ మాట్లాడింది. దీనిపై జగదీష్ రెడ్డి కూడా వెంటనే కౌంటర్ ఇచ్చాడు. ఉద్యమ ప్రస్థానం గురించి తన ఏందో తెలుసని, ప్రజలందరికీ తెలుసని తను కౌంటర్ ఇచ్చాడు. అయితే ప్రత్యేకంగా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, జగదీశ్వర్ రెడ్డికి, కేసీఆర్ కుటుంబానికి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి జగదీష్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతున్నాడు. అంతేకాకుండా కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నాడు. అనేక కీలక సందర్భాల్లో కూడా కేసీఆర్ పక్కనే జగదీష్ రెడ్డి ఉన్నాడు. దీంతో కేసీఆర్ కూడా జగదీష్ రెడ్డిపై ప్రత్యేక అభిమానం ఉంది. దీన్ని గత కొంతకాలంగా ఈ జరుగుతున్న వ్యవహారాన్ని, కవిత వ్యవహారాన్ని ఇటు పార్టీ కానీ కేసీఆర్ కానీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నిన్న సమావేశం అయ్యారు. కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే, కవిత కూడా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డిని, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, ప్లస్ కీలక నేత హరీష్ రావుని కూడా నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ పిలిపించుకున్నారు. కేసీఆర్ రాత్రంతా కూడా అక్కడే ఉన్నారు. వారు నిన్న మొత్తం సమావేశం అయ్యారు. రాత్రంతా కూడా అక్కడే ఉన్నారు. ఈ రోజు ఉదయం జగదీష్ రెడ్డిని కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ పిలిపించుకున్నారు. ఇప్పుడు ఇద్దరు, ఈ మాజీ మంత్రులు, ముగ్గురు మాజీ మంత్రులు, కేసీఆర్ తో పాటు కొంతమంది కీలక నేతలు అందులో ఉన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళు సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా మనకైతే ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదు, కానీ మనకి ఉన్న సోర్స్ లో తెలుస్తున్న విషయం ఏంటంటే, కవిత విషయాన్ని తీవ్రంగా చర్చిస్తున్నారు. కవిత విషయంలో ఇటు కేసీఆర్ గానీ పార్టీ గానీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ క్రాంతి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి జగదీష్ రెడ్డి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై చర్చిస్తారని తెలుస్తోంది. నిన్న నుంచి ఫామ్ హౌస్ లోనే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. నిన్న లిల్లీ ఫుడ్ అంటూ జగదీష్ పై కవిత కామెంట్స్ చేశారు. కవితకున్న జ్ఞానానికి జోహార్లంటూ జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి జగదీష్ రెడ్డి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్లో అందిస్తారు. క్రాంతి, ముఖ్యంగా మనం చూసుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి జగదీష్ రెడ్డి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అలాగే మాజీ సీఎం కేసీఆర్ తో జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై చర్చిస్తారని తెలుస్తోంది. ఇంకా ఏమైనా అంశాలు ఉన్నాయా?
సోని, ప్రధానంగా మనం చూసినట్లయితే జగదీష్ రెడ్డికి ఇటు పార్టీకి గాని కేసీఆర్ గాని ఉన్న అనుబంధాన్ని ఒక అంశంగా తీసుకోవాలి. దాంతో పాటు కవిత గత కొంతకాలంగా పార్టీ మీద గాని పార్టీలో ఉన్న కీలక నాయకుల మీద ఇటు కేటీఆర్ మీద కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా విమర్శలు చేసింది. అనేక మంది నాయకులు చేశారు. పార్టీకి కవితకి గ్యాప్ వస్తున్నట్టు కనిపిస్తుంది గత కొద్ది రోజులుగా. ఈ విషయంలో కేటీఆర్ గాని పార్టీ గాని దీని విషయంలో ఆలోచిస్తూ వస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇటు కొంతమంది నాయకులు కవిత కేటీఆర్ కి కుమార్తె కావడంతో కొంతమంది స్పందించలేకపోయారు. మరి కొంతమంది నర్మగర్భంగా స్పందించారు, పరోక్షంగా స్పందించారు. అందులో భాగంగానే ఇటు జగదీష్ రెడ్డి కూడా ఒక సందర్భంలో స్పందించినట్టు మనకు తెలుస్తుంది. ఆ స్పందనకి కవిత తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆమె లిల్లీపుట్ అంటూ పేర్కొన్నారు. ఆ లిల్లీపుట్ తో పాటు నల్గొండ జిల్లాలో పార్టీ నష్టపోవడానికి, సీట్లను ఓడిపోవడానికి కారణం కూడా జగదీష్ రెడ్డి అని ఆమె ఆరోపించింది. గతంలో నిన్న ఆరోపించింది. దీనికి ఎమ్మటే జగదీష్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు.